చూస్తాడో చూద్దాం. సామలకోటలో ఉన్న పార్కుకి వచ్చాను. ఇక్కడ అంతా హ్యాపీగా ఉంది. ప్రతిభా స్కూల్ పక్కన మంచి పార్క్ ఉంది. నన్ను ఎవరు ఇక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. హ్యాపీగా నాకు ఇష్టమైన సినిమాస్ అన్ని చూడొచ్చు. అలా గంటల తరబడి చూస్తున్నారు చూడండి ఫోను. ఎన్నో సినిమా, ఏ సినిమా, పుష్ప 2నా? అలా చూస్తూ 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 ఉన్నాడు. లాక్ అయిపోతాడు అనమాట. చూస్తూ ఉండండి. అలా అలా సినిమా చూస్తూ ఉంటే వెనక సెల్ ఫోన్కి ఒక దయ్యం వచ్చింది ఈ మధ్య. అది పట్టేస్తుంది. మనం ఎక్కువ చూస్తే మళ్ళీ కూడా పట్టేస్తుంది. హలో అపరారా, అమరావతిలోని 100 ఎకరాల సైట్ ఉంది. అది ఎకరం 5 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు, అది డీల్ చేద్దాం. ఏంటి సార్? హలో అమిత్ సార్ చెప్పండి. 5 కోట్లు అండి. ఓకే అండి, మీరు అమరావతికి రండి, డీల్ చేద్దాం. అమిత్ షా గారు వస్తున్నారండి, రేపు రండి. పవన్ కళ్యాణ్ గారు లైన్లో ఉన్నారా? ఓకే అండి, డీల్ చేద్దాం అండి. ఏంటి సార్, ఏంటి న్యూసెన్స్, ఏంటి సలదేం పట్టుకుందండి? ఇదేటయ్యా, లోకంలోని ఆడదేం పట్టింది అంటారు, సింహదేం పట్టింది అంటారు, గాలిదేం పట్టింది అంటారు, సెలదేం పట్టడం ఏంటి? ఇదేను. హలో సార్ చెప్పండి. అలాగే సార్, మీకు రేపు డీల్ చేద్దాం సార్, అమరావతి వచ్చేయండి. అలాగే సార్, అలాగే సార్, లైన్లో ఉండండి. సుబ్బారావు గారు సార్ ఏంటండి ఈ న్యూసెన్స్ ఏంటండి? ఇక్కడ డీల్ చేయవలసిన పని బోల్డ్ ఉంది ఇక్కడ సార్. కాబట్టి సరే, ఈ దెయ్యం ఏదో చూద్దాం, చూడండి. సార్ ఈ దెయ్యం మనం అయితే పట్టుకోలేం కదా సార్, ఇది గట్టిగానే పట్టుకోండి సార్. చదువుతాను, ఉంటాను సార్. సుబ్బారావు గారు ఉండి ఒకసారి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకో సినిమా చూడాలి, డౌన్లోడ్ సగం ఆగిపోయింది. ఇంకెవరైనా వస్తే బాగుండు, నాకు హెల్ప్ చేస్తారేమో. ప్లీజ్ నన్ను వదులు, నేను వెళ్ళాలి. బిజినెస్ మ్యాన్ వల్ల అవ్వలేదు. ఇప్పుడు ఒక బాడీ బిల్డర్ వస్తున్నారు చూడండి. వీళ్ళు ఎవరో వచ్చారు చూద్దాం. బ్రదర్ బ్రదర్ చూడటం మీకు కండల గిరుడు లాగా ఉన్నారు. నన్ను వదలండి బ్రదర్, నాకు కొంచెం వదిలించరా. పొద్దున్న 5 గుడ్లు తిను, మధ్యాహ్నం మటన్ తిను, చిట్ట చివర చికెన్ తిను. అలాగా జిమ్ బాడీ. మొదట నన్ను వలిపించాడు బ్రదర్. ఇప్పుడు వేపిస్తా. బ్రదర్ ఈ చైర్లో నుంచి నేను రాలేకపోతాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి బ్రదర్. ప్లీజ్ లాగండి గట్టిగా, అంతే బ్రదర్, ప్లీజ్ ప్లీజ్. ఉండు, వస్తా. జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి వస్తా. వస్తా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి వస్తా. హలో, ఆపరేషన్కి ఎంత రెడీనా? థియేటర్ రెడీ చేయండి, వచ్చేస్తాను. ఓకే ఓకే, సర్జరీ చేసి పడేద్దాం, కోసి పడేద్దాం. రెడీ చేసేసండి అంతా. ఓకే ఓకే. అనస్థిషియా డాక్టర్ వచ్చారా? రెడీ 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 వచ్చేస్తాను. ఒక్క నిమిషం లైన్లో ఉండి, పేషెంట్ ఇక్కడ కదా, కొత్త పేషెంట్ వచ్చాడు. 1 lakh వచ్చేస్తుంది మనకి. ఈ పేషెంట్ 1 lakh రెడీగా పెట్టండి. వచ్చేసి బిల్లు అంతా రెడీగా అండి. చైర్కి అతుక్కుపోయిందా? నేను ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్లో, ఇది ఎక్కడ లేదమ్మా. ఇది నేను చదవలేదు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్లో. సినిమా చూస్తున్నావా? చూసినప్పుడు బాగానే ఉంటుంది మేడం, ఛార్జింగ్ లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం. ముందు నన్ను విడిపించండి మేడం. విడిపిస్తాను బాబు, ట్రీట్మెంట్ ఇవ్వాలి, నేను చూడాలి.
ఏంటి బాబు నీ గుండె లబ్డబ్ కాకుండా ఇది అమ్మాయిలు కొట్టుకుంటున్నట్టుంది ఏంటంటే చాలా మంది ఉన్నారు. అమ్మమ్మో ఏంటాడు వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎవరెవరు ఎవరున్నారేంటి? అమ్మాయిలు ఎందుకు బాగా కొట్టుకుంటున్నట్టున్నారు? విడిపిస్తాను ఒకసారి నోట్లో గొంతు ఒకసారి చూడమ్మా, ఇన్ఫెక్షన్ ఎంత అయిందో చూడాలి. ట్రీట్మెంట్ చేయాలంటే ముందు నేను మొత్తం చూడాలి కదయా. ఏంటి అది కడుపా ఏమైనా చెరువా? యూట్యూబ్, ఆహా, ఓహో, అమెజాన్ ప్రైము ఏంటి నాన్న ఏ బాగా ఏంది షేర్ చాట, ఇంకా వాట్సాప్ చాలా ఉన్నాయమ్మా. చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది, పొట్టంతా ఇన్ఫెక్షన్, హార్ట్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇగో చూడు ఎంఆర్ఐ నుంచి బ్రెయిన్కి, ఎందుకంటే చూసి చూసి నరాలు దెబ్బతిన్నాయి. ఓకేనా? హార్ట్లో చాలా మంది అమ్మాయిలు కొట్టుకొని వాల్స్ అన్ని బ్లాక్ అయినాయి, దాన్ని టెస్ట్ చేయించు. ఇగో బోన్స్ అన్నీ వీక్ అయినాయి, ఇలా అని. ఓకేనా? మజిల్స్ అన్నీ పాడైపోయినాయి. అన్ని టెస్టులు చేయించుకొని ఒక 1 lakh తీసుకొని హాస్పిటల్ వచ్చాయి. ఓపీ కట్టేసి మొత్తం డబ్బులు కట్టి నీకు ఆపరేషన్ చేసి పడేస్తా. బాబు మొత్తం టెస్టులు చేయించుకొని 1 lakh తీసుకొని వచ్చాయి, నీకు ఆపరేషన్ చేసి మొత్తం టెస్ట్ చేస్తా. వచ్చేసేమ్మా, వచ్చేసే. ట్రీట్మెంట్ జరుగుతుంది, నేను బ్రతికిస్తా వచ్చేస్తా. మాటలైతే చాలా చెప్పారు, నన్ను విడిపించేవాళ్ళు లేరా? మేడం వచ్చారు. ఎంత బాగా విడిపిస్తారు. ఇప్పుడు అంతా వాళ్ళదే కదా ట్రెండ్, పొలిటీషియన్స్ది. ఎమ్మెల్యే మినిస్టర్ గారికి జై. ఎమ్మెల్యే గారికి జై. 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 మినిస్టర్ గారికి జై. మన నియోజకవర్గం ఎలా ఉంది ఏంటి? ప్రజలందరూ ఎలా ఉన్నారు? ప్రజలందరికీ పెన్షన్ రాయండి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. రాద్దాం చాలా మందికి రాస్తాం. ఇక్కడ ఎవరో పెద్ద లక్ష్మి గారు ఎప్పుడో ఒకసారి అడిగారు నన్ను, ఒకసారి ముందు రాయండి. రాద్దాం లేకపోతే మనల్ని మామూలుగా ఉండేవారు ఆవిడ. ఏమే జనార్దన్, ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావు? చాలా కాలం అయింది వచ్చి నువ్వు. ఈయనెవరు ఈయన? ఎవరు ఆడ కూడా మనకి ఎందుకంటే మన నియోజకవర్గం చెప్పు. అయితే చేద్దాం చెప్పు. ఎవరైనా సార్ నమస్తే సార్. సార్ కొంచెం విడిపించండి సార్, నన్ను ఇక్కడ సెల్దై పట్టుకొని ఉన్నా సార్. 3 గంటల నుంచి ఇక్కడ ఉండిపోయింది సార్. మనకేమైనా ఓట్లు ఉంటాయా? ఎన్ని ఓట్లు ఉంటాయి? ఎన్ని ఓట్లు ఉంటాయి? వస్తుంది చూద్దాం. నీకు ప్రమోషన్ కోసం చూద్దాం. సరే నేను మాట్లాడతాను, నేను ఆఫీస్లో మాట్లాడతాను. ఏమండి మా సమస్యలు మాకున్నాయండి. 3 గంటల నుంచి నేను ఇక్కడ కూర్చున్నాను సార్. అవును నా స్క్రిప్ట్ లాగే సార్. పట్టుకోండి సార్, లాగండి సార్, నన్ను కొంచెం వదిలిపెట్టండి సార్. ఎవరు బాబు? ఏంటి సమస్య? ఏంటి ఏమైంది నీకు? సార్ సెల్ ఫోన్ దెయ్యమా? ఉండమ్మా ఒకసారి మన నియోజకవర్గం మనిషి అంటున్నాడు కదా, చూద్దాం. ఉండు బాబు, కృష్ణ గారిని పట్టుకోండి ఒకసారి, తీసుకెళ్ళండి ఒకసారి వెనక్కి అబ్బో. సెల దెయ్యం పట్టిందా? సెల దెయ్యం పట్టిందా లేకపోతే ఇంకా ఏమైనా దెయ్యాలు ఉన్నాయా? నేనైనా కాలేజీలో చేస్తున్నాడు అన్నారు, ఇంకా అక్కడ ఏమైనా దెయ్యాలు ఉన్నాయి? అక్కడ అన్ని దెయ్యాలు ఉంటే కష్టం, సెల దెయ్యమే కష్టం. అన్ని దెయ్యాలు ఉంటే అట్లా అది అందులోనే ముద్ర దెయ్యంలో ఉంది అది బాగాను. మన సెల ప్రజల కోసం వాడుతున్నాం సార్. మా సమస్యలు తీర్చండి బాబు. నాయన చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయినట్టుంది, సెల చూసి 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 బాగా ఇదైపోయాడు. అయినా ఏమయ్యా, మన నియోజకవర్గంలో ప్రజలందరూ ఎలా తయారయ్యారో చెప్పనా? ఆ సెల్ చిన్నప్పుడు ఇంత గిన్నెలో ఫుడ్ పెట్టేస్తున్నారు, సెల్ ఇచ్చేస్తున్నారు కుర్రోడికి.
వాళ్ళేమో టీవీలు సినిమాలు సీరియల్ చూసుకుంటున్నారు, ఇంకెలాగే తయారవుతారు. మరి అలాగే అవుతుంది, అలా తయారు చేస్తున్నారు తల్లిదండ్రులు, అమ్మమ్మలు నాన్నమ్మలు అందరూ మొత్తం. బాబు ఈ సెలదయ్యాన్ని విడిపించడం మా వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు. అబ్బాయి ట్రై చేయండి సార్, అందరూ ట్రై చేయండి అమ్మా సార్, ట్రై నీ ఉద్యోగం నేను ఇప్పిస్తాను, నీకు ఉద్యోగం నేను సార్ ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి ఇప్పిస్తాను. వెళ్ళండి కృష్ణ గారు సార్ ట్రై చేయండి, అందరూ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పదండి, ఇది మా వల్ల కాదమ్మా, ఇది మా వల్ల కాదు. చూద్దాం చూద్దాం తర్వాత చూద్దాం మళ్ళీ చూద్దాం. ఏం సార్ మీరు కనీసం 10 మంది ఉన్నారు, మీరు కూడా హెల్ప్ చేయకపోతే ఎట్లా సార్? ఎవరికి వస్తే బాగుంది. ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి, ఇదే ఫోన్లో ఛార్జింగ్ అయిపోతూ ఉంది. ఇదే టైంలో ఇంట్లో ఉన్నా బాగుండేది, నేను సినిమా చూసుకుంటూ. ఇంట్లో చూస్తేనేమో అమ్మ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పాప ఎవరమ్మా నువ్వు? కొంచెం దూరం వెళ్ళని పాడుకోమ్మా. నా బాధ ఇక్కడ వేరుగా ఉందా, నువ్వేమో ఇంక పాటలు పాడుకోమ్మా. ఎక్కడ దూరం వెళ్ళి పాడుకోమ్మా, ఇక్కడికి వచ్చేది ఏంటి నువ్వు? ఏమైంది అంకుల్ మీకు? నీకు ఎందుకమ్మా, నువ్వు వెళ్ళి పాటలు పాడుకోమ్మా, అటు దూరం వెళ్ళు. నాకు పర్వాలేదని చెప్పండి అంకుల్, సహాయం చేయగలిగితే చేస్తాను. ఇందాకేమో కండల గిరుడు వచ్చాడమ్మా, ఆయన వల్ల కాలేదు. మినిస్టర్ గారు వచ్చారు, ఆయన వల్ల కాలేదు. ఒక ఆవిడ వచ్చింది, డాక్టర్ యాక్టర్ తెలియదు, ఆవిడ వల్ల కూడా కాలేదు. నీ వల్లే మోస్తాను చిన్నపిల్లల్ని. నువ్వు వెళ్ళు నాన్న, ఇంటికి వెళ్ళిపోతు, దూరం వెళ్ళి పాటలు పడుతూ. ఇంట్లో చూస్తే ఆవిడ డిస్టర్బెన్స్, ఇక్కడ వస్తే నువ్వు పాటలు. అవునా, ఒక నిమిషం ఉండండి అంకుల్. అంకుల్ ఒకసారి ఈ బైబిల్ పట్టుకోరా. బైబిల్ తాకిన వెంటనే దయ్యాలకు అక్కడ స్థలము లేదు. అంకుల్ నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఏసయ్య, ఈ అంకుల్కి పట్టిన సెల్ ఫోన్ దయ్యాన్ని విడిపించండి ఏసయ్య. ఏసయ్య, ఈ అంకుల్ ఫోన్లో కాకుండా నీ దయలో ఉండడానికి, నీ వాక్యం చదువుతూ ఉండడానికి మీరు కృప చూపించమని అడుచు ఏసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. నీకు ఇదంతా ఎట్లా తెలుసు? ఎంతో మంది పోగొట్టలేదు అనమాట. నా జీవితంలో ఉన్న ఈ విడుదల నువ్వు ఇచ్చావమ్మా. నీకు ఎట్లా తెలుసు ఇదంతా నీకు? అంకుల్ సామర్లకోట నిమ్మతోటలో ఉన్న హెచ్సిసి చర్చ్లో మా విలియమ్స్ పాస్టర్ గారు నేర్పించారు అంకుల్. అవునమ్మా, నేను కూడా అదే చర్చికి వస్తానమ్మా. ఎక్కడ చర్చ్ ఎక్కడమ్మా? అంకుల్ సామర్లకోట నిమ్మతోటలో ఉంటుంది అంకుల్. అంకుల్ ప్రతి సండే మా చర్చికి రండి అంకుల్, చాలా బాగుంటుంది. తప్పకుండా అమ్మా, నేను కూడా వస్తానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ తల్లి. ఓకే హ్యాపీగా ఉంది అమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా. ఇప్పటిదాకా నేను ఫోన్లు చూస్తూ నా టైం అంతా వేస్ట్ చేశాను, నీ మాట వినలేదు, నిన్ను బాగా బాధ పెట్టానమ్మా. ఈ రోజు నేను తెలుసుకున్నాను నా తప్పు. నేను చాలా సంతోషం నాన్న. ఈరోజు నాకు చాలా, ఈరోజు నిజంగా క్రిస్మస్, నిజంగా మనకి ఈరోజు క్రిస్మస్ నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి మనం కూడా చర్చికి వెళ్దామా. అలాగే నాకు చిన్న పాప చెప్పిందమ్మా, సామర్లకోటలో నిమ్మతోటలో ఉన్న హెచ్సిసి చర్చికి వెళ్దామా. ఈ రోజు వెళ్దామా. ఈ రోజు అక్కడ ప్రేయర్ ఉంది నాన్న. ఈ రోజు మన ఇద్దరం కలిసి కూడా చర్చికి వెళ్దాం, ప్రేయర్ చేసుకుందాం. ఖచ్చితంగా అమ్మా. సారీ అమ్మా.